Ready to move in premium triplex villas at Kollur APR Projects. రెండు రోజుల తర్వాత వచ్చిన నీటి కోసం ఇక్కడ జనం ఎదురు చూస్తున్నారు. ఒక్కొక్కరికి 2 బిందెల నీళ్లు మాత్రమే పట్టుకోవాలి. లేదంటే కాలనీలోని కొన్ని కుటుంబాలు ఇంకో 2 రోజులు నీళ్ల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. గడిచిన 15 ఏళ్లలో మహానగరం బెంగళూరుకు ఇంత కష్టం ఎప్పుడూ రాలేదు. తాగటానికి కూడా మంచినీరు దొరకని దుస్థితిలో సిలికాన్ సిటీ అల్లాడుతోంది. 1.5 కోటి జనాభా నివాసం ఉండే బెంగళూరు నగరానికి నిత్యం 3,000 మిలియన్ లీటర్ల నీరు అవసరముంది. కానీ ఇప్పుడు రోజుకు 1 లీటర్ నీరు దొరకడం కూడా ఇక్కడి ప్రజలకు కష్టంగా మారింది. 6 నెలల నుంచి ఉంది అది. 6 నెలల నుంచి ఈ నీటి సమస్య ఉంది. ఓకే, ఈ సంవత్సరమే ఉందా లేకపోతే ప్రతి సంవత్సరం? ఈ సంవత్సరమే ఉండేది. ఈ సంవత్సరమే ఎక్కువగా ఉండేది. ఓకే, మీకు కావేరీ నీరు అనేది రావట్లేదు? వస్తది, జాస్తి వచ్చేలే, ఎక్కువగా రావట్లేదు. 1 అవర్ 2 అవర్ అంతే. ఓకే, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదా? ఏడో ఒక ట్యాంక్ వేసిండారో ఆడంతా మేము పోయేది లేదు. ప్రభుత్వం వారు ఏం చేస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు? బాగా నీళ్లు ఇడిస్తే బాగుంటది అని మేము కోరుకుంటాం. నీళ్లు లేక వారంలో 1 రోజు మాత్రమే స్నానం చేస్తున్నారు. కొన్ని చోట్ల స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చేశారు. అనేక పెద్ద పెద్ద కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ను తిరిగి ప్రారంభించాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులు ఇళ్లకు తాళాలు వేసుకుని సొంతూళ్లకు వెళ్తున్నారు. ఎంతమంది ఉంటారు మీరు ఇంట్లో? మేము ఇంట్లో 2 ఉంటాం. ఇద్దరికి ఎన్ని నీళ్లు పడతాయి మొత్తం మీద? ఒక 10 బిందెలు 10 బిందెల దాకా అవుతాయి. ఓకే, ఇక్కడే ఒక ట్యాంక్ పెట్టారు. ట్యాంక్ పెట్టిండ్రు. అదేమన్నా మీకు యూజ్ అవుతుందా? యూజ్ అవుతుందా అంటే 2 బిందెలు ఎడుస్తారు. ఆ 2 బిందెలు మేము పోయి తెచ్చుకుంటే ఇది లేదు మాకు. అంటే మాకు వయసు అయింది కాబట్టి మేము తెచ్చుకుంటే కాదు. ట్యాంకులు లైన్ కి వచ్చి ఇడిస్తే కొద్దిగా వయసు అయిన వాళ్ళు, తెచ్చుకోలేని వాళ్ళు తెచ్చుకుంటారు. బంధువులను రావద్దని ఫోన్లు చేస్తున్నారు. స్టీల్ ప్లేట్లలో భోంచేస్తే వాటిని వాష్ చేయటం కష్టమని యూజ్ అండ్ త్రో ప్లేట్లు వాడుతున్నారు. వంట చేయటం కష్టంగా ఉండటంతో డబ్బున్న ఫ్యామిలీలు స్విగ్గీ, జొమాటో ఆర్డర్లపై ఆధారపడుతున్నాయి. ఎందుకంటే 2 బిందెల కోసం దాదాపు 2 గంటలు క్యూలో ఉంటే తప్ప నీరు దొరకటం లేదు. డబ్బులు వేస్తారు, నీళ్ళు సిక్కలేదు. వాళ్ళు జాస్తి పెంచుకుంటారు, ట్యాంకర్ వాళ్ళు పెంచుకుంటారు. అడిగకపోతే అన్న 1 లక్ష 2 లక్ష మాకు కరెంట్ బిల్లు వస్తుంది, మేమేం చేయాలి, మేము 400-300 కొడతాం కదా. ఇప్పుడు ఆ పరిస్థితి మాకు ఇచ్చే అయ్యలేదు. ఇప్పుడు ట్యాంకర్ ఇప్పుడు రేషన్ ప్రకారం 700 రూపాయలు అమ్ముతూ ఉంటారు. ఫస్ట్ 400 రూపాయలకి ఇస్తా ఉంటారు, ఇప్పుడు 700 రూపాయలు అమ్ముతా ఉంటారు. అంతే, డబ్బు వేస్తాను 2 దినాలు కాయాల. ఇప్పుడు గవర్నమెంట్ ఏం దీనికి నిబంధన తీసుకుంటే గవర్నమెంట్ సరే. ఇది మన ప్రజలు ఏం చేసేకైతుంది? ఓటేసి గెలిపించిండము, ప్రజలకు వాళ్ళకి సహాయం చేసేంత ఓటేసి గెలిచిన నాయకులు వాళ్ళు వచ్చి ముందు నిలిచి దీని పరిహారం చేపియాలి. అపార్ట్మెంట్లో నీటి వినియోగంపై ఆంక్షలు విధిస్తున్నారు. స్లమ్ ఏరియాలో ఉన్న వాళ్ళు షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ల్లోకి వెళ్లి అక్కడి టాయిలెట్లలోనే స్నానాలు చేసి వస్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులైతే నీటి కోసం ఎవరో ఒకరు సెలవు పెట్టి మరీ కాలనీకి వచ్చే వాటర్ ట్యాంక్ దగ్గర బిందెలతో క్యూ కట్టాల్సి వస్తోంది. ఆ ట్యాంకర్లో 1,300 ఇచ్చినాను లేదు, 1,300 ఇచ్చినాను లేదు, వచ్చేదే ట్యాంకర్ వచ్చేదేలే. నీళ్ళే లేదు, 1 అవర్ అవుతుంది, 2 అవర్లు అవుతుంది, మాకు నించేకి జాగాలే అక్కడ. భూగర్భ జలాలు లేదంటే కావేరీ నీళ్లు, ఈ రెండే బెంగళూరు ప్రజలకు ఆధారం. వర్షాలు సరిగా పడకపోతే కావేరీలో నీటి లభ్యత తగ్గిపోతుంది. ఈసారి అదే జరిగింది. కావేరీ జలాలు అందకపోవడంతో బెంగళూరు దాహంతో అల్లాడిపోతోంది. ఇక నగరం చుట్టూ రియల్ ఎస్టేట్ విస్తరించటం, వేలాది అపార్ట్మెంట్లు వెలుస్తుండటం, చెరువులు, కుంటలు కనుమరుగైపోవడంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి సిలికాన్ సిటీకి శాపంగా మారింది. ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు, కానీ ఇప్పుడు అది వాళ్ళు ఏర్పాటు చేసినది రోడ్లు చాలా ఇక్కడ ప్రజలకి సరిపోదు ఆ నీళ్లు. కాబట్టి ఇంకొక 2 లోడ్లు ఎక్కువగా చేస్తే, 2 లోడ్లు 3 ఎక్కువగా వేస్తే జనానికి చాలా అనుకూలంగా ఉంటుందని. నీళ్ళు ఎక్కువగా పడితే ఏం ప్రాబ్లం లేదు. నీళ్ళు అక్కడ డ్యామ్ లో లేవు సార్, ఎందుకంటే తమిళనాడుకు వాళ్ళు అర్ధం నీళ్ళు అక్కడ వదిలేస్తారు. కాబట్టి ఇక్కడ నీళ్ళ సమస్య బెంగళూరుకి ఎక్కువగా ఉంది సార్. చాలా ఇబ్బంది ఉంది. పాల్గొనుకోవచ్చు కానీ నీళ్ళు తీసుకోవడం చాలా కష్టంగా ఉంది సార్. అవును సార్, ఇప్పుడు 10 రూపాయలు పెంచినారు సార్ క్యాన్ పైన. నీటి సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం పూర్తిగా వాటర్ ట్యాంకర్ల మీద ఆధారపడింది. అయితే ఒక్కో కాలనీకి 2 లేదా 4 రోజులకు ఒక ట్యాంకర్ను పంపుతోంది. ఇంటికి 2 లేదా 3 బిందెలు మాత్రమే నీరు దొరుకుతోంది. ఋతుపవనాలు వచ్చేందుకు మరో 3 నెలల సమయం ఉంది.
ఇప్పట్లో వర్షాలు కూడా లేకపోవడంతో బెంగళూరు నగరం వణికిపోతోంది. ప్రభుత్వం మరి ఈ సమస్యకు ఎలా పరిష్కారం చెబుతుందో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.